సో, ప్రార్థనకు త్వరగా సమాధానాలు పొందుకోవడానికి మనము ఏమి చేయాలి? ప్రార్థనలకు త్వరగా సమాధానాలు పొందుకోవడం ఎలా? ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాలు ఏంటి? సో, మనం ఏం చేస్తే త్వరగా ప్రార్థనకు జవాబు? ఇవన్నీ గూడా ఈ సీరీస్‌లో మనం నేర్చుకుందాం. సో, ప్రార్థన అనేది చాలా ముఖ్యమండి. మన క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఒక స్పిరిచ్యువల్ వార్‌ఫేర్. మనకు తెలియకుండానే ఆత్మలోకంలో జాగ్రత్తగా వినండి. మనకు తెలియకుండానే ఆత్మలోకంలో ఎన్నో, ఎన్నో యుద్ధాలు మనకు వ్యతిరేకంగా, ఎన్నో శ్రమలు మనకు వ్యతిరేకంగా, ఎన్నో పోరాటాలు మనకు వ్యతిరేకంగా లేస్తుంటాంటాయి. వాటన్నింటిని అణిచివేసే శక్తి మన ప్రార్థనకే ఉంది. మన ప్రార్థన కంటికి కనపడకపోవచ్చు. కానీ మన ప్రార్థనకు శక్తి ఉంటుంది. మన ప్రార్థనల వల్ల ఎన్నో అనర్థాలను ఆపుకోవచ్చు. ఎన్నో స్పిరిచ్యువల్ వార్‌ఫేర్‌ని ఆపుకోవచ్చు. ఎన్నో యుద్ధాలను ఆపొచ్చు. మన ప్రార్థన వల్ల కంటికి కనపడని శత్రువుతో యుద్ధము చేస్తది ప్రార్థన. మీరనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకే జవాబు రావట్లేదు. ఎందుకు జవాబు రావట్లేదా అనుకోవచ్చు. కానీ నీకు తెలియకుండానే నీ వెనకాల ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతది. మనకు తెలియకుండానే మన వెనకాల అద్భుత కార్యాలు చేస్తది ప్రార్థన. సో, ప్రార్థనలకు మనం ప్రార్థన చేస్తున్నాం. మనందరికీ క్వెషన్ ఒకటే. ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకు నా ప్రార్థన జవాబు పొందుకోవట్లేదు? ఎందుకు నా ప్రార్థనలకు సమాధానం రావట్లేదు? సో, ఈ క్వెషన్ అందరికీ ఉంటుంది. అందరికి ఉంటుంది. ఉంటుంది. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నానే. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటున్నానే. ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నానే. ప్రతిరోజు నేను మందిరానికి వారానికి తప్పకుండా వెళ్తున్నానే. దశమ భాగాలు ఇస్తున్నానే. అయినా నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? ఈ దేవుడికి చిత్తమా కాదా? నా ప్రార్థనకు జవాబు రావడానికి ఇంకెవరైనా మంచి దైవజనుడు ఉన్నాడా? వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రార్థన చేసుకోవాలా? సో, ఇవన్నీ క్వెషన్స్ మనకు ఎరైజ్ అవుతుంటాయి. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం మన లోపలనే ఉంది. ఎవరి లోపల లేదు. సో, అదెందుకు రావట్లేదు? ప్రార్థన డిలే కావడానికి కారణం ఏంటిది? ఒకటి, ప్రార్థనకు జవాబు రావాలంటే ఇక్కడ రాసి పెట్టాను చూడండి. దేవుని వాక్యంలో నిలిచి ఉండుడి. సో, మన హృదయము దేవుడికి సరైనదిగా ఉండాలి. మన మనస్సు దేవుడికి సరైనదిగా ఉండాలి. మన నోటి మాటలు దేవుడికి సరైనదిగా ఉండాలి. మన ఆలోచించే ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు దేవుడికి సరైనదిగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా కూడా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా ప్రార్థన చేయకండి. ప్రిపేర్ యువర్ హార్ట్. మీ హార్ట్ దేవుడికి సరైనదిగా ఉండులాగా సహాయం చేయమన్నాడు తండ్రి. ఎందుకంటే అమ్మా, మన హృదయము దేవుడికి సరైనదిగా లేకపోతే మన ప్రార్థనలకు జవాబు రాదు. రాసుకోండి కావాలంటే, ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి కారణాలు రాసుకుంటా అంటే రాసుకోండి. పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దేవుడు నాకు ఈ 6 నెలల్లో బయలుపరిచిన విషయాలు, ఈ 6 నెలల నుంచి కొన్ని ప్రార్థనలకు జవాబులు రాకపోతే దేవుడు నాకు బయలుపరిచిన విషయాలన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇవి తెలుసుకుంటే మనం 90-100% వరకు ప్రార్థనలకు జవాబులు పొందుకోవచ్చు. మనం ప్రార్థనకు జవాబు పొందుకోవాలంటే ఈ 3 సీరీస్‌లు మనం చెప్పుకున్నాం గదా! మనం చూడకూడనిది చూడకూడదు, మాట్లాడకూడనిది మాట్లాడకూడదు, అలాగే వినకూడనిది వినకూడదు. సో, ఈ 3 సీరీస్‌లు చాలా ముఖ్యమమ్మా. ఇవి మనం చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా ఉండినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబులు, సమాధానాలొస్తాయి. సో, నిరంతరము ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నిరంతరము ప్రార్థన చేయాలి. ఈరోజు చేస్తాము. మళ్ళా 2 రోజుల తర్వాత చేయము. మళ్ళా 3 రోజుల తర్వాత చేయము. సో, ఎందుకంటే ప్రార్థన చేస్తే మనకు జవాబు వస్తదని, ప్రార్థన చేస్తే మనకు సమాధానం వస్తదని అపవాదికి తెలుసు. అందుకే మన ప్రార్థనలకు జవాబులు రాకుండా, సమాధానం రాకుండా ఉండాలని మనకు ఏదో ఒక బిజీ పని పెట్టి అపవాది మనల్ని ప్రార్థన చేయకుండా మలిచివేస్తాడు. అందుకే ప్రార్థన చేస్తా అన్నప్పుడల్లా నీకు శోధనలు ఎక్కువగా వస్తాయి, వేదనలు ఎక్కువగా వస్తాయి, ఆవేదనలు ఎక్కువగా వస్తాయి. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే అపవాది తంత్రాలను కొట్టివేయొచ్చు. కాబట్టి ప్రార్థన చేయకుండా మనందరిని కూడా ఆపివేస్తుంటది. అండ్ మూడోది, ప్రార్థన చేయాలంటే, ప్రార్థనకు జవాబులు రావాలంటే మనము నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఉండాలి. సో, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా లేకుండా నీ ప్రార్థనలకు జవాబులు రావాలంటే రాదు. సో, ఇంకొక విషయం, విశ్వాసంతో అడగాలి. మనం ప్రార్థనకు జవాబు చేయాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేవుడితో సహవాసం చేయాలి. ఇప్పుడు అర్థమైందండి? అందుకే మీరు మార్నింగ్ లేవగానే డైరెక్ట్ ప్రేయర్ చేయకండి.
ఫస్ట్ మీ హృదయాన్ని సరి చేయమని అడగండి దేవుణ్ణి. అయ్యా, నా హృదయంలో ఇంకా ఏమైనా కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ, గర్వము, ఇంకా నా లోపల నీకు నచ్చనిది ఏదున్నా కూడా తీసివే ప్రభువా. ప్రిపేర్ మై హార్ట్. ఈరోజు నా హృదయం నీకు సరైనదిగా ఉండాలి, నా నోటి మాటలు నీకు సరైనదిగా ఉండాలి, నా ఆలోచించే ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా తలంపులు నీకు సరైనదిగా ఉండాలి అని ప్రార్థించండి. అప్పుడు నీ హార్ట్ దేవుడికి సింక్ అవుతుంది. సో మనం దేవుడికి సింక్ అయ్యేటట్టుగా ఉండాలి. ఒకటి, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, వాక్యానుసారంగా ప్రార్థనలు చేసినప్పుడు నీకు తొందరగా జవాబులు వస్తాయి. రాసుకోండి అమ్మా, ఏమన్నా పాయింట్స్ ఉంటే రాసుకోండి. ఎందుకు ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు ఏంటిది, ప్రార్థనకు జవాబు రావడానికి మనం ఇంకా ఏమి చేసుకోవాలి అనేది మనము అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనకు, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనకు బీపీ ఉన్నదమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్నది. సో బీపీ 100 ఉండాల్సింది 150 ఉన్నది, 150 ఉంది. సో డాక్టర్ ఏం చేస్తాడు, 100 డోస్ ఇస్తాడు, 100 డోస్ ఇస్తాడు. సో ఏమని చెప్తాడు, అమ్మ నీకు బీపీ 150 ఉంది, 100 డోస్ ఉంది, మార్నింగ్ ఒక టాబ్లెట్, నైట్ ఒక టాబ్లెట్ వేసుకోమని అంటాడు. ఎన్ని నెలలు, 3 నెలలు వేసుకోండి అమ్మా అంటాడు, 3 months. మళ్ళీ 3 months తర్వాత నా దగ్గరికి రండి అంటాడు. ఇప్పుడు అదే బీపీ గనక 300 ఉంది, ఇప్పుడు ఎంత డోస్ రాస్తాడు, 200 డోస్. నేను అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. సో 200 డోస్ రాస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు డాక్టర్, అయ్యా నీకు 200 డోస్, 300 ఉందమ్మా బీపీ, సో కాబట్టి నువ్వు పొద్దున ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ వేసుకోండి, 3 months వేసుకోండి అంటాడు. సో సో ఇప్పుడు బీపీ ఉంది, బీపీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, టాబ్లెట్ వేసుకుంటున్నాము. దాంతో పాటు కొన్ని చేయమని చెప్తాడు. ఏం చేయమని చెప్తాడు, సాల్ట్ తగ్గించమంటాడు, స్పైసీ ఐటమ్స్ తగ్గించమంటాడు, అలాగే మసాలా తగ్గించమంటాడు. సో డాక్టర్ చెప్పే సజెషన్ ఇది. అంటే ఈ సాల్ట్ తగ్గించకుండా, స్పైసీ తగ్గించకుండా, మసాలా తగ్గించకుండా నువ్వు 3 నెలలు టాబ్లెట్ వేసుకున్నావు, తగ్గుతుందా, తగ్గదు. తర్వాత మనం ఏమంటాం, డాక్టరు మీరు ఈ టాబ్లెట్ రాసిచ్చారు, 100 డోసు మీరు చెప్పినట్టుగానే పొద్దున సాయంత్రం 2 పూటలు నేను 3 months వాడాను, కానీ అయినా నాకు తగ్గలేదని డాక్టర్ని క్వశ్చన్ వేస్తాను. కానీ డాక్టర్ ఏం సజెషన్ చేశాడు, ఈ ఐటమ్స్ తగ్గించండి, ఇవి తగ్గించి టాబ్లెట్ వేసుకోండి అంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ బీపీ అనేది నీ ప్రాబ్లం అయితే, అర్థమవుతుందా, ఈ 100 డోస్ అనేది నీ యొక్క ప్రేయర్. సో బీపీ ఇస్ ద ప్రాబ్లం, ఓకే, డోస్ అనేది నీ ప్రేయర్, 3 months అనేది టైం డ్యూరేషన్. సో మార్నింగ్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ టాబ్లెట్ అంటే నువ్వు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రేయర్ చేసుకోమని అర్థం. 3 నెలలు కంటిన్యూస్ గా ప్రేయర్ చేయి. సో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ లోపల కొన్ని లోపాలను నువ్వు తీసుకోవట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయినా నీ లోపల అసూయ ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయినా నీ లోపల గర్వం ఉంది. నీ ప్రార్థన చేస్తున్నావు, అయినా నీ లోపల ద్వేషము, పగ, ప్రతీకారం ఉంది. ఆ ప్రార్థనకు జవాబు రాదు. అంటే నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నావు, కానీ ప్యారలల్ గా సాల్ట్ అలాగే తింటున్నావు, స్పైసీ అలాగే తింటున్నావు, మసాలా అలాగే తింటున్నావు. సో ఇవి తింటూ ఇది చేస్తుంటే నీ రోగం తగ్గుతుందా, తగ్గదు. నువ్వు ఇవి తింటూ నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటే రోగం తగ్గుతుందా, తగ్గదు. అలాగే ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ ఇయర్, నువ్వు పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ నీ లోపల ఇంకా కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటిని తీసేసుకోకుండా ప్రార్థన చేసుకుంటే అవి జరుగుతుందా, జరగదు. అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, కంటిన్యూస్ గా 3 నెలలు, ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు, 3 నెలలు పొద్దున సాయంత్రం వేసుకోండి అమ్మా అన్నాడు. సో ఒక రోజు వేసుకుంటున్నాము, సో ఒక రోజు వేసుకోవట్లేదు, ఒక రోజు వేసుకుంటున్నాము, ఒక రోజు వేసుకోవట్లేదు, ఒక రోజు వేసుకుంటున్నాము, ఒక రోజు టాబ్లెట్ వేసుకోవట్లేదు, నీకు బీపీ కంట్రోల్ అవుతుందా, కంట్రోల్ కాదు. అలాగే నువ్వు ప్రార్థన కూడా ఈ రోజు చేసుకుంటున్నావు, 2 రోజులు గ్యాబులు ఇస్తున్నావు, మళ్ళా గుర్తొచ్చినప్పుడు చేసుకుంటున్నావు, మళ్ళీ గ్యాబ్ వస్తున్నావు, మళ్ళీ నీ ప్రార్థనకు జవాబు వస్తుందా, రాదు. ఈ టాబ్లెట్ ఏమంటాడు డాక్టరు, నువ్వు 3 నెలలు కంటిన్యూస్ గా వాడమ్మా అంటాడు, పొద్దున సాయంత్రం కంటిన్యూస్ గా వాడు అంటాడు. సో అలాగే నువ్వు కూడా ప్రార్థన ఏదైనా చేస్తే 3 నెలలు కంటిన్యూస్ గా వాడండి, కంటిన్యూస్ గా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒక రోజు టాబ్లెట్ వేయలేదు, 2వ రోజుకి ఏమవుతుంది,
ఆ తీవ్రత పెరుగుతుందా లేదా? ఆ బీపీ యొక్క తీవ్రత పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. సో అందుకే ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, నీ అప్లై సేమ్ లాజిక్ ప్రేయర్ లైఫ్ లో చేసావనుకోండి, అలాగే జరుగుతుంది. సో నీ బీపీని బట్టి డాక్టర్ డోసుని డిసైడ్ చేస్తాడు. అలాగే నీ ప్రార్థనను బట్టి నీ ప్రేయర్ డోసుని పెంచాలి నువ్వు. అర్థమవుతుందా? సో నువ్వు బీపీ తగ్గాలంటే సాల్ట్, స్పైసీ, మసాలా ఇవన్నీ తగ్గిస్తే టాబ్లెట్ వేసుకుంటే అప్పుడు తగ్గుతుంది. కానీ టాబ్లెట్ వేసుకుంటూ ఇవన్నీ తింటే అవి తగ్గదు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ హృదయం దేవుడి ముందు సరైనదిగా లేదు. నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు దేవుడి ముందు సరైనదిగా లేదు. నీ నోటి మాటలు దేవుడి ముందు సరైనదిగా లేదు. ప్రార్థనలకు జవాబులు వస్తాయా? రావు. సో అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు అదే షుగర్ కూడా ఉన్నది అనుకోండి. ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు? షుగర్ ఉన్నది అమ్మ, నీకు 3 నెలలు టాబ్లెట్ ఇస్తాను, ఈ 3 నెలలు టాబ్లెట్ వేసుకోమంటాడు. సో ఇటు టాబ్లెట్ వేసుకుంటూ నువ్వు ఏమని చెప్తాడు? టీలో షుగర్ లేకుండా తాగమ్మా అంటాడు. లేకపోతే స్వీట్స్ తినకండి అమ్మా అంటాడు. చక్కెర పదార్థాలు, బెల్లం పదార్థాలు తినద్దు, తీయటి పదార్థాలు తినద్దు అంటాడు. సరే అని నువ్వు ఒక దిక్కు టాబ్లెట్ వేస్తున్నావు, మార్నింగ్ లేవగానే షుగర్ టీ తాగుతున్నావు. నీకు అది సెట్ అవుతుందా? నీకు ఆ షుగర్ తగ్గుతుందా? తగ్గదు. అందుకే నీకు ఒక రోగము నయం కావాలంటే కొన్ని చేయాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని తీసేసుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటేనే నీకు ఆ రోగం తగ్గుతుంది. ఆ బీపీ కావచ్చు, షుగర్ తాగవచ్చు, థైరాయిడ్ కావచ్చు. ఇప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఒక మనిషికి థైరాయిడ్ ఉంది. సో ఇవన్నీ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అలాగే నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. నీకు ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటి మీద ఎత్తి పట్టి ప్రార్థించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక బీపీ టాబ్లెట్ వేసుకుంటే షుగర్, థైరాయిడ్ కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ కాదు. ఒక షుగర్ టాబ్లెట్ వేసుకుంటే బీపీ, థైరాయిడ్ కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ కాదు. ఒక థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే షుగర్, బీపీ కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ కాదు. నువ్వు ఏ టాబ్లెట్ వేసుకుంటే అదే కంట్రోల్ అవుతుంది. అలాగే నీ ప్రేయర్ కూడా నువ్వు దేని గురించి ప్రార్థిస్తావో అదే కంట్రోల్ అవుతుంది. నువ్వు ఫైనాన్సెస్ గురించి ప్రార్థిస్తే ఫైనాన్స్, హెల్త్ గురించి ప్రార్థిస్తే హెల్త్, ప్రాస్పారిటీ గురించి ప్రార్థిస్తే ప్రాస్పారిటీ, ఇవే చెప్తాయి. అంటే నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో అదే నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఇప్పుడు అర్థమైందమ్మా. మన ప్రార్థనలకు, మన రోగము తగ్గాలంటే కొన్ని మనం మార్చుకోవాలి. మనం రోగం తగ్గాలంటే కొన్ని మనము ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, కొన్ని తీసేసుకోవాలి, కొన్ని వదిలేసుకోవాలి. అలాగే మనము కూడా మన ప్రార్థనలకు జవాబులు రావాలంటే కొన్ని మనం మార్చుకోవాలి, కొన్ని మనం తగ్గించుకోవాలి. అవే ఈ సిరీస్ మొత్తం మనం నేర్చుకోబోయేది. సో అప్పుడు నువ్వు వేసిన బీపీ టాబ్లెట్ కు ఒక యూజ్ ఉంటది. సో నువ్వు 3 నెలలు బీపీ టాబ్లెట్ వాడుకుంటూ స్పైసీ ఐటమ్ తింటున్నావు, ఉప్పు అలాగే తింటున్నావు. సో నువ్వు వాటిని తగ్గించట్లేదు. తర్వాత మనం వెళ్ళి ఏం చేస్తాం? డాక్టర్ ని బ్లేమ్ చేస్తాం. ఈ డాక్టర్ మంచి డాక్టర్ లేడు, ఈ డాక్టర్ రాసిచ్చిన మందులు నాకు సరిగా పనిచేయట్లేదు, బీపీ అలాగే ఉంది, షుగర్ అలాగే ఉంది అని మనం కంప్లైంట్ చేస్తాం. అలాగే మన దేవుడు కూడా కంప్లైంట్ చేస్తాం. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, ఈ దేవుడు సాక్ష్యం ఇవ్వట్లేదు, ఈ దేవుడు అద్భుతాలు చేయట్లేదు, నా ప్రార్థన వింటున్నాడా లేదా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అని మళ్ళీ మనం దేవుడి మీద కంప్లైంట్ చేస్తాము. లేదు, ఈ దైవజనుడి దగ్గర పవర్ లేదు, పవర్ పోయింది, సో వేరే దైవజనుడిని వెతుకుందాము, సో వేరే దైవజనుడి దగ్గర. నో, ప్రాబ్లమ్ ఇన్సైడ్ ఉంది. మన ఇన్సైడ్ ప్రాబ్లం పెట్టుకొని ఇటు దైవజనులను బ్లేమ్ చేయొద్దు, దేవుని బ్లేమ్ చేయొద్దు. ప్రార్థనకు జవాబు వచ్చిందంటే నీ విశ్వాసమే, ప్రార్థనకు జవాబు రాలేదంటే నీ లోపల ఫాల్టే. సో అర్థమవుతుందా అండి? ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తాడు. సో తర్వాత మనము తూచా తప్పకుండా చేయాల్సింది ఎవరు? మనమే. డాక్టర్ వచ్చి ఇంటికి వచ్చి మన నోట్లో టాబ్లెట్ వేసి పోడు కదా. సో చెప్తాడు ఇన్స్ట్రక్షన్, 3 నెలలు ఇది వాడండి అమ్మా అంటాడు, 2 పూటలు వాడండి అంటాడు. సో నీకు ఇంకా బీపీ, షుగర్ ఎక్కువ ఉందంటే 3 పూటలు వాడమంటాడు. సో అలాగే నీకు ప్రార్థన జవాబులు రావాలంటే నీ తీవ్రత, నీ శ్రమ యొక్క తీవ్రత, నీ యొక్క కష్టాల యొక్క తీవ్రతను బట్టి నీ ప్రార్థన డోసుని పెంచాలి. ఎప్పుడైనా కూడా ప్రార్థన డోస్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. నువ్వు టాబ్లెట్ వాడుతుంటే 3 నెలలకు అది తగ్గినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తుంటే 3 నెలలకు నీకు ఈ సమస్యలు, శ్రమలు, పోరాటాలు కూడా తగ్గిపోతాయి. అర్థమవుతుందండి? అందుకే ప్రేయర్ ఈజ్ లైక్ ఏ మెడిసిన్. రాసుకోండి, ప్రార్థన ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ప్రార్థన ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ప్రేయర్ ఈజ్ లైక్ ఏ డోస్. కావాలంటే రాసుకోండి, ప్రేయర్ అనేది ఒక డోస్ లాంటిది. నీ తీవ్రతను బట్టి నీ ప్రేయర్ డోస్ ని పెంచుతూ ఉండాలి.
ప్రేయర్ అనేది కంటిన్యూస్ గా చేయాలి. సో కంటిన్యూస్ ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనందరం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు బీపీ టాబ్లెట్ ఈ రోజు వేసుకున్నాం, 2 రోజులు గ్యాప్ ఇచ్చాము. ఆ యొక్క రోగం యొక్క తీవ్రత తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. లేకపోతే అలాగే ఉంటది, లేకపోతే ఇంకొంచెం పెరుగుతుంటా ఉంటది. సో అలాగే నీకు కరెక్ట్ డోసు పడితే గాని నీ రోగం నయం కాదు. అలాగే నీ ప్రార్థన కూడా కరెక్ట్ డోస్ పడితే గాని నీ ప్రార్థనకు జవాబులు రావు. అర్థమవుతుందా అండి? సో అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్. నీ ప్రార్థనలకు జవాబులు రావాలంటే వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా మన హృదయాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే మార్నింగ్ లేవగానే ప్రార్థన డైరెక్ట్ గా చేయకండి. ఫస్ట్ ప్రిపేర్ యువర్ హార్ట్. నీ హార్ట్ ని ప్రిపేర్ చేయమని అడగండి. అయ్యా నాకు పశ్చాత్తాప హృదయాన్ని దయచేయనైనా, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయనైనా, నాకు క్షమించే హృదయాన్ని దయచేయనైనా, ప్రేమించే హృదయాన్ని దయచేయనైనా, మన్నించే హృదయాన్ని దయచేయనైనా, నా హృదయాన్ని స్వస్థతపరచునైనా, నా హృదయం నీ ముందు సరైనదిగా ఉండులాగా సహాయం చేయనైనా. సో అందుకే ప్రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడిని ప్రిపేర్ చేయమని అడగండి. అయ్యా నా హృదయము నీ హృదయం లాగా మార్చునైనా, నా ఉద్దేశాలు నీ ఉద్దేశాల్లాగా, నా తలంపులు నీ తలంపుల్లాగా, నా ప్రణాళిక నీ ప్రణాళిక లాగా మార్చమని అడగండి. అంటే దేవుడి ప్రణాళిక మన ప్రణాళిక లాగా మారాలి. దేవుడి ఉద్దేశాలు, దేవుడి యొక్క తలంపులు, దేవుడి యొక్క ప్రణాళిక మనలాగా మారాలి, మనం మార్చుకోవాలి. అంటే యూ షుడ్ అలైన్ విత్ గాడ్. నీ ప్రార్థనకు జవాబు కావాలంటే నువ్వు దేవుడిలాగా ఆలోచించాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు దేవుడిలాగా మారాలి. అంటే మన లోపల ఉన్న దుష్టత్వాన్ని, దుర్మార్గత్వాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బయటికి రాగానే నీ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్నావు, ప్రార్థన వస్తుందా? జవాబు రాదు, రాదు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దీర్ఘశాంతంతో ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత మనశ్శాంతితో ఉండాలి. నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నావు, బయటకు వచ్చి నీ కూతుర్ని, నీ కొడుకుని, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులను, లేకపోతే నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను, నీ అత్తను, నీ కోడలను తిడుతున్నావు. దానివల్ల ప్రాబ్లంకి సమాధానం వస్తుందా? రాదు. ఈరోజు బీపీ టాబ్లెట్ వేసుకున్నావు, అలాగే నువ్వు ఉప్పు కారం ఎక్కువగా తింటున్నావు, మసాలా ఎక్కువ తింటున్నావు, ఆ బీపీ తగ్గుతుందా? తగ్గదు. ఈరోజు షుగర్ టాబ్లెట్ వేసుకున్నావు, అలాగే టీలో షుగర్ కలుపుకొని తాగుతున్నావు, లేకపోతే స్వీట్స్ తింటున్నావు, చాక్లెట్ తింటున్నావు, బిస్కెట్స్ తింటున్నావు. అవన్నీ తినడం వల్ల నీకు అటు టాబ్లెట్ వేసుకొని లాభమా? ఆ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నావు. సో నువ్వు ఇవైతే తీసివేయట్లేదు. దానివల్ల ప్రాబ్లము పెరుగుతుందా? తగ్గుతుందా? తగ్గుతుంది, పెరుగుతుంది. సో అలాగే నువ్వు ప్రార్థన అయితే చేసుకుంటున్నావు. సో ఇవన్నీ మాత్రం మార్చుకోవట్లేదు. అందుకే హృదయం సరైనదిగా పెట్టు ప్రభు అని అడగండి. అందుకే శుద్ధ హృదయాన్ని దయచేయమని అడగండి. సో ఎప్పుడు మీరు మార్నింగ్ లేసి ఎప్పుడు ప్రేయర్ దగ్గరకు వచ్చినా నా హృదయాన్ని మార్చు ప్రభువా, నా హృదయంలో ఉన్న చెడుని, దుష్టత్వాన్ని, దుర్మార్గత్వాన్ని తీసివే ప్రభువా అని అడగండి. ఇవన్నీ లేవని మాత్రం నాతో చెప్పొద్దండి. ఇవన్నీ లేవు బ్రదర్, మాకు అసూయ లేదు, గర్వం లేదు, ఈ యేసు ప్రభు తర్వాత నేనే ఈ భూలోకంలో నీతిమంతుణ్ణి అన్నట్టుగా మాత్రం మీరు చెప్పొద్దు. నాకు అనుకోవద్దు కూడా ఎవరు కూడా. చాలా మందికి అదొక అపోహ, నేనే తప్పు చేయట్లేదు, నేనే పొరపాటు చేయట్లేదు, అందరూ నా కుటుంబ సభ్యులే తప్పులు, నేనే కరెక్ట్ అని అపోహతో ఉంటారు. సో ఫస్ట్ నీ తప్పులను నువ్వు కరెక్ట్ చేసుకో, నీ హృదయాన్ని కరెక్ట్ చేసుకో, నీ నోటి మాటలను కరెక్ట్ చేసుకో, చూసే చూపులను కరెక్ట్ చేసుకో, వినే శక్తిని కరెక్ట్ చేసుకో, వినే మాటలను కరెక్ట్ చేసుకో. దెన్ యూ కెన్ ప్రే. నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్న తర్వాతనే, ఆ టాబ్లెట్ వేసుకుంటేనే ఆ రోగంకి నయం వస్తుందండి, లేకపోతే రాదు. సో అలాగే ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ హియర్, ఇట్ విల్ బి వర్క్అవుట్, నీకు అది వర్కౌట్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ ఆస్క్ గాడ్ టు ప్రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడి ముందు సరైనదిగా పెట్టమని అడగండి. ఆ హృదయంలో తలంపులన్నీ తీసేసేయండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒంటి నిండా అసూయ ఉంది, ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మనసు నిండా గజ్జి ఉంది, అంటే ఒకరి మీద ద్వేషము, పగ, ప్రతీకారం పెట్టుకుంటున్నావు, ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు ప్రార్థనలు గంటలు గంటలు చేస్తున్నావు, మళ్ళా బయటకు వచ్చి సమాధానం లేదు, సాక్ష్యము లేదు, అందరితో గొడవలు పడుతున్నావు, విమర్శిస్తున్నావు, దూషిస్తున్నావు, నిందలు వేస్తున్నావు.
ప్రార్థనకు జవాబు రాదు. ఇక్కడ చాలా మంది తప్పిపోతున్నారు. చాలా మంది అంటారు, ప్రార్థన చేస్తున్నాను 1 year అయింది, 2 year అయింది, నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినా జవాబు రాలేదు, ఆ సంఘానికి వెళ్ళినా జవాబు రాలేదు, ఈ సంఘానికి వెళ్ళినా జవాబు రాలేదు. నీ మనసు సరైనది లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ప్రార్థనలకు జవాబులు రావు. ఎందుకంటే ఏ దైవజనుడు ప్రార్థించినా, మీరు ప్రార్థించినా, ఏ సంఘ కాపరి ప్రార్థించినా, ప్రార్థించే దేవుడు ఒక్కడే, ఇవ్వాల్సిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ముందు సరైనదిగా ఉంటేనే మనకు ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ఆ దేవుడి ముందు మనం వ్యతిరేకంగా ఉండకూడదు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో అందుకే దేవుడి వాక్యంలో నిలబడాలి. ప్రార్థనకు జవాబులు రావాలంటే నిరంతరము ప్రార్థన చేయాలి, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, దేవుడితో సావాసం చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలి. అప్పుడు నీ ప్రార్థనకు అతి శీఘ్రంగా జవాబు వస్తుంది. కానీ ప్రార్థనకు జవాబు రాని ప్రార్థన అంటూ ఉండదండి. దెర్ ఈస్ నో ప్రేయర్ వితౌట్ ఆన్సర్. సో ప్రార్థన జవాబు వస్తుంది, కానీ నువ్వు టాబ్లెట్ వేసుకుంటే ఆ రోగము తగ్గిపోతుంది కదా, ఒక రోజు కాకపోయినా ఒక రోజు. అలాగే ప్రార్థన చేసుకుంటే కూడా నీకు సమాధానం ఒక రోజు కాకపోయినా ఒక రోజు వస్తుంది. సో అందుకే నువ్వు టాబ్లెట్ వాడుతున్నప్పుడు నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నట్టు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ డే టు డే యాక్టివిటీస్ ని కూడా మార్చుకోవాలి, నీ డే టు డే తలంపులను మార్చుకోవాలి, నీ డే టు డే క్రియలను మార్చుకోవాలి. అర్థమవుతుందా? సో ఇవన్నీ నాకు ఒక 3 నెలల నుంచి 6 నెలల నుంచి దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఇవన్నీ కూడా. సో డోస్ పెంచండి. నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా? డోస్ పెంచండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. సో ప్రార్థన చేసుకోవాలి, జవాబులు రావాలంటే నీ లోపల కొన్ని లోపాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసేసుకోండి. చూద్దాము స్క్రిప్చర్. మత్తయి సువార్త 6:33. చాలా జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క అక్షరం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారా అండి? నీ ప్రార్థనకు జవాబులు రావాలంటే ఆహారాన్ని కాదు, నీ ఉద్యోగాన్ని కాదు, నీ వీసాన్ని కాదు, నీ గర్భఫలాన్ని కాదు, నీ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదాలను కాదు. నీ ప్రార్థనలకు జవాబులు రావాలంటే ఆయన రాజ్యంని, నీతిని మొదట వెతుకుడి. నువ్వు ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఫస్ట్ ప్రియారిటీగా మారుస్తాడు. చాలా మందికి, బ్రదర్ నాకు ఆఫీస్ పని ఉంది, నేను ప్రేయర్ చేసుకోలేదు, బ్రదర్ ఈరోజు బిజీగా ఉన్నాను, ఇంట్లో చుట్టాలు వచ్చిళ్ళు, బైబిల్ చదవలేదు. సో యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్. గుర్తు పెట్టుకోండి, నువ్వు ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వట్లేదంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. చాలా మంది ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఆ 3 పూటల భోజనము క్రమం తప్పకుండా తీసుకుంటారు, ఆ నిద్ర క్రమం తప్పకుండా పోతారు, ఆ ఆఫీస్ పని క్రమం తప్పకుండా చేస్తారు. కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. అప్పుడే నీ ప్రార్థనలన్నిటికీ జవాబు కలుగుతాయి. నువ్వు లాస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇచ్చి, నువ్వు దేవుడికి ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన పొందుకోవాలంటే ఎలా? పొందుకో కదా. అందుకే నీ ప్రార్థనలకు అతి శీఘ్రముగా జవాబులు రావాలంటే మొట్టమొదటి పాయింట్, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడే నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి, త్వరగా జవాబులు వస్తాయి. సో అప్పుడు నీకు అన్ని కూడా అనుగ్రహించబడతాయి. అప్పుడు అన్ని ఒకటని కాదు, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే అన్ని ప్రార్థనలకు నీకు అనుగ్రహించబడతాయి. అందుకే లేవగానే ప్రార్థన, లేవగానే నీ హృదయం దేవుడి ముందు సరి చేసుకో, లేవగానే కొంత వాక్యము చదువుకో, లేవగానే ఆరాధించు, లేవగానే స్తుతించు. గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ. అందుకే నీ మొట్టమొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. నువ్వు అన్ని విషయాలలో మొట్టమొదటి, నీ ఉద్యోగానికంటే ముందు నీ దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి, నీ కుటుంబానికంటే ముందు నీ దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి, నీ యొక్క ఆస్తిపాస్తుల కంటే ముందు నీ దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. నీ అన్నిటికంటే ముందు దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు అన్ని విషయాలలో నీకు అనుగ్రహించబడతాయి. అర్థమవుతుందా అండి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. సో ఆయనను వెతకాలి. మొట్టమొదటగా ఆయనను వెతికినప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి. కానీ మనం దేవుని వెతకము, కానీ ప్రార్థన చేస్తాము. ప్రార్థన ఎందుకు చేస్తాము? మనకు అవసరము కాబట్టి, మనకు దిక్కు ఎవరు లేరు కాబట్టి. సో అలా ఉండకూడదు. యూ షుడ్ కనెక్ట్ విత్ గాడ్ ఫస్ట్. నువ్వు దేవుడితో కనెక్ట్ కావాలి. అందుకే నీ హృదయం మార్నింగ్ లేవగానే అడగండి దేవుణ్ణి, సరిచేయ ప్రభువా, నీతో అలైన్ కావాలి, నీతో నేను సింక్ అయి ఉండాలి, నా హృదయం నీకు వ్యతిరేకంగా ఉండద్దు అని ప్రార్థించాలి.
అర్థమవుతుందా? నేను చాలా మందిని చూశాను, ప్రార్థన పరులే, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, కానీ ఒంటి నిండా అసూయ, ఒంటి నిండా గర్వము, ఒంటి నిండా వాళ్ళను తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడం సో చేస్తుంటా అంటారు. సో అలాంటి వాళ్ళ ప్రార్థనలకు జవాబులు రావు. సో ఏదో ప్రార్థన అంటే జవాబు కోసమే కదా మనం చేసేది, ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాదు కదా. అమ్మయ్య ఈ రోజు ప్రార్థన చేసుకున్నాను, జవాబు వచ్చినా రాకపోయినా ప్రార్థన అయితే చేసుకున్నాను, అది కాదు కదా మన ఇంటెన్షన్. మన ఇంటెన్షన్ ఏంటిది? ప్రార్థనకు ఆన్సర్ రావాల్సిందే. ఇప్పుడు నువ్వు టాబ్లెట్ అయితే వేసుకున్నావు, రోగం నయమైనా కాకపోయినా టాబ్లెట్ అయితే వేసుకుంటున్నావు. సో అది నీ ఇంటెన్షన్ కాదు కదా, టాబ్లెట్ వేసుకున్న నీ ఇంటెన్షన్ కాదు కదా. సో రోగం తగ్గడం నీ ఇంటెన్షన్, నువ్వు ప్రార్థన అయితే చేస్తున్నావు, అది ఇంటెన్షన్ కాదు కదా. నీ ప్రార్థనకు జవాబు రావడం ఇంటెన్షన్. అందుకే ఎందుకు రావట్లేదు, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? ఆస్క్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. నీ క్వశ్చన్ చేయండి, దేవుడు అప్పుడు బయలుపరుస్తాడు. ఇంకా నీ లోపల గర్వం ఉంది, ఇంకా నీ లోపల అసూయ ఉంది, ఇంకా నీ హృదయం నా ముందు సరైనదిగా లేదు, ఇంకా నీ ఆలోచనలు నా ముందు సరైనదిగా లేదని దేవుడు బయలుపరుస్తాడు. సరి చేసుకో, అప్పుడు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో ఇప్పుడు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటనే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మీరు అనొచ్చు, బ్రదర్ వెతుకుతున్నాను కదా. వెతకడం అంటే ఏంటిది? పొద్దున్నేసి బైబిల్ చదువుతున్నావు, కానీ ఆ బైబిల్ ప్రకారం నడుస్తున్నావా? అది ఇంపార్టెంట్. మంచి విశ్వాసులే 20-30 సంవత్సరాల నుంచి మంచి దేవుడికి నమ్మకంగా ఇచ్చేవాళ్ళు, దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు, ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, కానీ ప్రవర్తన మాత్రం 20-30 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అదే అసూయ, అదే గర్వము, అదే అహంకారము, అదే పొగరు, అదే బలహీనత, అదే కోపము, అదే ద్వేషము, అదే పగ, అదే ప్రతీకారం. కానీ పొద్దున్నే లేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుకుంటారు, కానీ ఇవన్నీ పోవట్లేదు. సో అర్థమవుతుందా అండి? ఇవన్నీ పోవాలి. సో కొన్ని మార్చుకోవాలి, మన 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 గుణంలో ఉన్న కొన్ని లక్షణాలు మార్చుకోవాలి, మన స్వభావంలో ఉన్న కొన్ని లక్షణాలు మార్చుకోవాలి, మన తలంపులు, మన ఉద్దేశంలో ఉన్న వాటిని కొన్ని మార్చుకోవాలి. కొన్ని మార్చుకుంటేనే కొన్ని వాటికి జవాబు వస్తాయి. నీకు కొన్ని రావాలంటే కొన్ని వదిలేయాల్సిందే. ఇప్పుడు నీకు స్పైసీ ఫుడ్ ఇష్టమే, కానీ బీపీ వచ్చింది, నువ్వు ఎంత ఇష్టమైనా కూడా అది వదులుకోవాల్సిందే. నీకు స్వీట్స్ అంటే ఇష్టమే, నీకు షుగర్ తోటి ఐటమ్స్, స్వీట్స్ అన్న, చాక్లెట్స్ అన్న ఇష్టమే, కానీ నీకు షుగర్ వచ్చింది, అది వదిలేసు, డయాబెటీస్ వచ్చింది, అది వదిలేయాల్సిందే. అది వదిలేస్తే గానీ ఇవి తగ్గవు. అందుకే నీకు ఆ కోపం అంటే ఇష్టమే, అందరినీ గట్టి గట్టిగా తిట్టడం అంటే ఇష్టమే, అందరి మీద పగబట్టడం అంటే ఇష్టమే, అందరి మీద ప్రతీకారం తీర్చడం అంటే ఇష్టమే, నీ లోపల గర్వాన్ని, అసూయను, అహంకారాన్ని పెట్టుకోవడం ఇష్టమే, కానీ నీ ప్రార్థనలకు జవాబులు రావు. సో అందుకే ఆస్క్ గాడ్, రివ్యూల్ దట్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఆన్సర్ ఫర్ మై ప్రేయర్. దేవుణ్ణి ఎప్పుడు కూడా రివర్స్ క్వశ్చన్ వేయద్దు. దేవుడా నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదని అని అడగద్దు. దేవుడా నా ప్రార్థనకు జవాబు నేను ఎందుకు పొందుకోవట్లేదని అడగాలి ఎప్పుడైనా కూడా. నాలో ఉన్న తప్పే, దేవుడి లోపల ఎప్పుడు తప్పు లేదమ్మా, దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఆయన కొన్ని లా పెట్టుకున్నాడు, ఆ లా ప్రకారం వెళ్తాడు. ఆయన కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు, ఆ కండిషన్ ప్రకారం వెళ్తాడు. ఆ కండిషన్స్ ప్రకారం వెళ్తేనే సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై చేస్తేనే నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు డాక్టర్లు కూడా ఎలా పడితే అలా ట్రీట్మెంట్ చేయరు, వాళ్ళు ఒక కండిషన్ ప్రకారంగా, ఒక లా ప్రకారంగా వెళ్తారు ట్రీట్మెంట్ లో. అర్థమవుతుందా అండి? అందుకే దేవుణ్ణి ఎప్పుడు కూడా నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అని అడగద్దు. నా ప్రార్థనకు నేను ఎందుకు జవాబు పొందుకోవట్లేదు, నా లోపల ఉన్న లోపం ఏంటి, నా లోపల ఉన్న బలహీనత ఏంటి, నా లోపల ఉన్న అపవిత్రత ఏంటి, నా లోపల ఉన్న దోషం ఏంటి, నా లోపల ఉన్న అజ్ఞానం ఏంటి, నా లోపల ఉన్న అవివేకం ఏంటి, నాలో ఉన్న పాపం ఏంటి, నాలో ఉన్న దోషం ఏంటి, నాలో ఉన్న చెడు ఏంటి, నాలో ఉన్న కీడేంటి. సో వీటి గురించి నువ్వు వర్కౌట్ చేయాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో ప్రార్థిస్తాను, కోపము, ద్వేషము, ప్రగ, అసూయ, గర్వము, చీకటి, అవివేకము, అజ్ఞానము ఏదున్నా తీసివేయి ప్రభువా అని అడగాలి. సో అందుకే నీ హృదయము దేవుడి ముందు సరైనప్పుడు, మన ప్రవర్తన దేవుడి ముందు సరైనప్పుడు, మన చూసే చూపులు సరైనప్పుడు నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళా ప్రేయర్ రూమ్ నుంచి బయటికి రాగానే నీ ఫ్యామిలీ మెంబర్ తో గొడవలు పెడుతున్నావు, నీ ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు చెడ్డవాటిని చూస్తున్నావు, పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి కామముతో చూస్తున్నావు, ప్రార్థనకు జవాబులు రావు.
నువ్వు ప్రార్థనలు గంటలు గంటలు చేసుకుంటున్నావు. ఇంటి నిండా గొడవలే, ఇంటి నిండా కొట్లాటలే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఫోన్లు చేసి మరి నెగిటివ్ గా మాట్లాడుతున్నావు. నీ ప్రార్థనకు జవాబు రాదు. అర్థమవుతుందా అండి? కొన్ని ప్రార్థనలకు జవాబు రావాలంటే కొన్ని ప్రవర్తనలు మార్చుకోవాలి. కొన్ని ప్రార్థనలకు జవాబు రావాలంటే కొన్ని మనము తీసేసుకోవాలి, కొన్ని మనం మార్చుకోవాలి. అప్పుడే నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. అర్థమవుతుందా అండి? అందుకే ప్రార్థనకు జవాబు ఇచ్చే ముందు దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. గుర్తు పెట్టుకోండి. నీ హృదయము పశ్చాత్తాపంతో నిండాలి. ఏమైనా తప్పు పొరపాటు చేస్తే టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. దాని గురించి మనం పశ్చాత్తాపడే హృదయము కలిగి ఉండాలి. సో మన హృదయము దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బయటకు వచ్చి బూతులు తిడుతున్నావు, బయటకు వచ్చి అందరినీ విమర్శిస్తున్నావు. సో దానివల్ల నీకు ప్రార్థనకు జవాబు రాదు. సో అర్థమవుతుందని. అందుకే ప్రశాంతంగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి. మన ప్రార్థన చేసిన తర్వాత మన నోరు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉండాలి. ఒక నోటితో ప్రార్థన, అదే నోటితో శాపాలు. ఒక నోటితో ప్రార్థన, అదే నోటితో తిట్లు. ఒక నోటితో ప్రార్థన, అదే నోటితో ఇతరుల నాశనాలు కోరుకోవడం, అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం. సో ప్రార్థనలకు జవాబులు రావు. సో అర్థమవుతుందా అండి? ఆశీర్వాదము లేక ఎందుకు నశించిపోతున్నామంటే మన వల్లనే. సో మొట్టమొదట ఆయన నీతిని వెతకాలి, ఆయనను వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయనను వెతికినప్పుడు నీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. నీతి అంటే ఏంటిది? వాక్యం చదువుకొని వాక్యానుసారంగా బ్రతకడమే నీతి. పరిశుద్ధత, వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారంగా జీవించడమే పరిశుద్ధత. పవిత్రత, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు నీ లోపల ఇవన్నీ కూడా పని చేస్తుంటా ఉంటాయి. అందుకే సరైనదిగా ఉందా లేదా దేవుని అడగండి. ఆస్క్ గాడ్ ఫర్ ఇట్స్ ఎ గుడ్ ఆర్ నాట్. సరిగా ఉన్నానా లేదా అన్న వాక్యాన్ని దేవుడిని అడగండి. దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరుస్తాడు. సో రెండో కండిషన్ రాసుకోండి కావాలంటే. నేను చెప్పే ప్రతి మాట కూడా చాలా ముఖ్యం. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండోది ఎడతెగక ప్రార్థన చేయాలి. నేను చెప్పాను కదా, ప్రార్థన ఇట్స్ వర్క్ లైక్ ఏ డోస్. ఒక డోస్ లాగా పనిచేస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయాలి, అలసిపోకుండా ప్రార్థన చేయాలి, సొలిసిపోకుండా ప్రార్థన చేయాలి, కంటిన్యూస్ గా ప్రార్థన చేయాలి, స్టేబుల్ గా ప్రార్థన చేయాలి. కంప్లీట్ గా వచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ బీపీ తగ్గేంత వరకు నువ్వు టాబ్లెట్ వేయాల్సిందే. ఆ బీపీ తగ్గేంత వరకు నువ్వు ఆ మసాలా ముట్టకుండా ఉండాల్సిందే. నువ్వు ఒక కారము లేకపోతే ఉప్పు తగ్గించాల్సిందే. అలాగే నువ్వు ప్రార్థన వచ్చేంత వరకు నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిందే. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. దిస్ ఈస్ ద సెకండ్ కండిషన్. సో ఈ రోజు టాబ్లెట్ వేసుకున్నాము, మళ్ళా 3 రోజుల తర్వాత వేసుకోలేదు. ఈ 3 రోజుల వల్ల వేసుకోకపోవడం వల్ల ఆ బీపీ తగ్గుతుందా పెరుగుతుందా? పెరిగిపోతుంది. అలాగే ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, 3 రోజుల తర్వాత ప్రార్థన చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు ప్రార్థన చేసుకోకపోవడం వల్ల నీకు సమస్య తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. అర్థమవుతుందా అండి? సో చాలా మంచి మెసేజ్. దేవుడు నన్ను ఒక 6 నెలలుగా కొన్ని శ్రమల గుండా, కొన్ని పోరాటాల గుండా, కొన్ని అవమానాల గుండా, కొన్ని నిందల గుండా తీసుకెళ్లి ఇవన్నీ నాకు నేర్పించాడు. సో ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఇన్నిన్ని కారణాలు. అందుకే ఒక సంఘ కాపరికి వచ్చే కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే దేవుడు ఒక కాపర్ని ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ గుండా తీసుకొని వెళ్ళి ఆ సంఘానికి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆపడానికి. సో నాకు వచ్చే అనుభవాలన్నీ కూడా మీకు మేలు చేస్తాయి. నాకు వచ్చే కష్టాలు, నాకు వచ్చే అనుభవాల దేవుడు ఏ అనుభవాల గుండా, ఏ శ్రమల గుండా, ఏ పోరాటాల గుండా నన్ను తీసుకెళ్తాడో అవన్నీ మీకు మేలు చేస్తాయి. ఎందుకంటే అందులో నుంచి వచ్చిన వాక్యాలు ఇవన్నీ కూడా, అందులో వచ్చిన లెసన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మీరు కరెక్ట్ చేసుకున్నప్పుడు మీకు తెలియజేయాలని దేవుడు నాకు కొన్ని అనుభవాల గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే సంఘ కాపరికి కొన్ని అనుభవాలు ఉంటేనే ఆ సంఘాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. రానున్న ప్రమాదాల నుంచి, రానున్న ఆపదల నుంచి ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. సో అర్థమవుతుందా? ఎడతెగక ప్రార్థన చేయండి, కంటిన్యూస్ గా చేయండి. ఎవరు కూడా నాకు ఎక్స్క్యూజ్ చెప్పొద్దమ్మా. సో నాకు ప్రార్థన అనగానే ఆఫీస్ పని, పొద్దున పోతే సాయంత్రం వచ్చాను, ఇంట్లో పిల్లలు, ఇంట్లో అవన్నీ జయించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. డిస్కౌంట్ లేదు. నేనైతే యాక్సెప్ట్ చేయను, యేసు ప్రభువారు కూడా యాక్సెప్ట్ చేయడు. ప్రార్థన లేకపోతే నో 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 డిస్కౌంట్, నో ఎగ్జెంప్షన్, నో డిస్కౌంట్, నో ఎగ్జెంప్షన్. ప్రార్థన అనేది తప్పకుండా పడాల్సిందే.
ప్రార్థన అనేది తప్పకుండా చేసుకోవాల్సిందే. నువ్వు ఎంత బిజీగా ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ బిజీ తగ్గుతుంది. నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీ 8 గంటల వర్క్ కాస్త 4 గంటలుగా అయిపోతుంది. నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీకున్న ఈ యొక్క ఏంటిది బిజీ లైఫ్ కాస్త తగ్గిపోతుంది. అందుకే నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఉండాలని అపవాది నీకు బిజీ లైఫ్ ని క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ప్రేయర్ కంటే ముఖ్యము ఏది కాదు. నీ ఉద్యోగము కాదు, నీ పిల్లలు కాదు, నీ యొక్క భవిష్యత్తు కాదు, ఏది కాదు. ప్రేయర్ లైఫే ముఖ్యము. ఎందుకంటే ప్రేయర్ లైఫ్ మెరుగుగా ఉంటే నీ జీవితం మెరుగుగా ఉంటది. ప్రేయర్ లైఫ్ కంటిన్యూస్ గా ఉంటే నీ జీవితం కూడా కంటిన్యూస్ గా బాగుంటుంది. అందుకే ప్రేయర్ ఈజ్ లైక్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. రాసుకోండి, ప్రేయర్ అనేది ఆత్మపరమైన యుద్ధము, శారీరక పరమైన యుద్ధము కాదు. నీ కంటికి కనపడేది అపవాది, వాడిని నువ్వు కట్టెతో కొట్టలేవు, నువ్వు కత్తితో కొట్టలేవు, వాడిని నువ్వు చేతితో కొట్టలేవు. ఒక ప్రార్థనతోటే అపవాదిని కొట్టొచ్చు, ప్రార్థనతోటి అపవాదిని కొట్టొచ్చు. సో అందుకే ఆ ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం సరైనదిగా ఉండాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ లేవగానే అయ్యా ప్రభువా, నా హృదయం నీ ముందు సరైనదిగా పెట్టు ప్రభువా, నా హృదయం నీతో సరైనదిగా, నీతో సింక్ అవులాగా సహాయం చేయ ప్రభువా. నా మనస్సు, నా ఆలోచన, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా నోటి మాటలు, నా వినే చెవిలు, నా చూసే కనులు నీ ముందు సరైనదిగా ఉండు ప్రభువా అని అడగాలి. అర్థమవుతుందా? ఇది సరి చేసుకున్న తర్వాత ప్రార్థన చేస్తే నీకు జవాబు వస్తుంది. కానీ ఇది సరి చేసుకోమే మనము. ఈగో ప్రాబ్లం మనందరికి, ఈగో ప్రాబ్లం. ఇవి సరి చేసుకోము, ప్రార్థన చేస్తాము, ఏమైనా దేవుడు ఇస్తలేడు, దేవుడు ఏం తీర్పు తీరుస్తాడో, దేవుడు ఎందుకు సమాధానం ఇస్తలేడో ఆయనను బ్లేమ్ చేస్తాము. సో దేవుడు అందరికి ప్రార్థనలకు జవాబులు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకు దేవుడికి మధ్య ఏమేమి అడ్డుగోడలు ఉన్నాయో అవి తీసేసుకోవాలి. అడ్డుగోడలు ఉన్నాయో తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మీ ముందు ల్యాప్టాప్ ముందు ఉండి మాట్లాడుతున్నాను, మీకు వినపడుతుంది. నేను పక్క రూమ్ లోకి వెళ్ళి మాట్లాడితే మీకు వినపడుతుందా? వినపడదు. ఎందుకంటే ఒక అడ్డుగోడ ఉంది. అలాగే నీ ప్రార్థన దేవుడికి వినపడట్లేదానికి కారణం, దేవుడికి నీకు మధ్య ఏ పాపం అనే అడ్డుగోడ ఉంది, ఏ అసూయ అనే అడ్డుగోడ ఉంది, ఏ గర్వం అనే అడ్డుగోడ ఉంది, ఏ బలహీనత అనే అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడను తీసేసుకోవాలి. ఫస్ట్ ఆ అడ్డుగోడను తీసేయమని అడగాలి. డైరెక్ట్ లేవగానే ప్రార్థన చేసి నాకు ఇల్లు కావాలి, ల్యాండ్ కావాలి, కారు కావాలి, వీసా కావాలి, గర్భఫలం రావాలి, ఇవి కాదు. ప్రభువా సరిచేయి ప్రభువా, నా హృదయాన్ని సరిచేయి ప్రభువా, నా మనస్సుని సరిచేయి ప్రభువా అని ప్రార్థించాలి. అప్పుడు నీ హృదయాన్ని దేవుడి ముందు సరైనప్పుడు అప్పుడు ప్రార్థించు, నీ ప్రార్థనకు జవాబు వస్తాయి. నువ్వు ప్రార్థన చేసావు, నీ ఒంటి నిండా అసూయనే, జవాబు రాదు. ప్రార్థన చేసావు, ఒంటి నిండా ద్వేషము, పగ, ప్రతీకారము, జవాబు రాదు. ప్రార్థించావు, నీ నోటితో వాళ్ళను వీళ్ళను తిడుతున్నావు, శపిస్తున్నావు, విమర్శిస్తున్నావు, మళ్ళీ వచ్చి అయ్యా స్తోత్రం 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 నాయన ప్రభువా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, షాలోమ్ అంటున్నావు. ప్రార్థనకు జవాబు రాదు. అర్థమవుతుందా అండి? సో కరెక్ట్ యువర్ హార్ట్ ఫస్ట్, కరెక్ట్ యువర్ థాట్స్ ఫస్ట్, కరెక్ట్ యువర్ ఐడియాస్ ఫస్ట్, కరెక్ట్ యువర్ మైండ్, కరెక్ట్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్, దెన్ యూ కెన్ ప్రే టు గాడ్. సో అప్పుడు నీ ప్రార్థనకు జవాబులు వస్తాయి. సో అర్థమవుతుందా అండి? షేప్ యువర్ సెల్ఫ్. నీ మైండ్, నీ హార్ట్, నీ థాట్ అన్ని కూడా దేవుడికి అనుకూలంగా షేప్ అయిపోవాలి. నువ్వు, మనందరం ఎవరి సంబంధం? దేవుడి సంబంధం. మనం దేవుడి సంబంధులాగా బ్రతకకుండా అపవాది సంబంధులాగా ఉండి మనము దేవుడికి మొర పెడితే ప్రార్థనకు జవాబు రాదు. జస్ట్ ఇవన్నీ కరెక్షన్స్ అమ్మా. నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని ఏం భయపడట్లేదు. జస్ట్ కరెక్షన్స్, ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేసుకోవాలి. సో ఒక్కసారి ఆలోచించుకోండి, మీ హృదయం దేవుడి ముందు సరిగా ఉన్నదా లేదా ఆలోచించుకోండి. యాజ్ పర్ ద బైబిల్ ఉందా లేదా ఆలోచించుకోండి. యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ లివింగ్ ఆర్ నాట్ ఆలోచించుకోండి. అందుకే పెద్ద పెద్ద దైవజనులు ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తారండి, సాక్రిఫైస్ చేస్తారు. అందుకే వాళ్ళు ప్రార్థిస్తుండగానే హీలింగ్, ప్రార్థిస్తుండగానే డెలివరెన్స్ జరుగుతాయి. అందుకే మన ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు ఒక దైవజనుని కనెక్ట్ చేస్తాడు. సో నీ ప్రార్థనకు ఇంకా త్వరమైన జవాబు రావాలంటే దైవజనుడి యొక్క ప్రార్థన చాలా ముఖ్యం. అందుకే ఒక దైవజనుడితో కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడైనా కూడా. ఒక మంచి దైవజనుడితో, మీ గురించి భారంగా బాధ్యతగా మొరపెట్టే దైవజనుడితో మీరు కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మీ ప్రార్థనకు జవాబు వస్తాయి. సో అర్థమవుతుందా? ఎడతెగక ప్రార్థన చేయాలి. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈ 2 కరెక్షన్స్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఎన్ని కరెక్షన్స్ ఉన్నాయంటే ఒక 50 కరెక్షన్స్ ఉన్నాయమ్మా. అర్థమవుతుందా? చాలా పెద్ద సిరీస్,
చాలా పెద్ద సిరీస్. ఎక్స్ట్రా జ్ఞానం మనకు ఇది నేర్చుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా జ్ఞానం వస్తుంది. సో అర్థమవుతుంది కదా. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ చాలా గొప్ప సిరీస్ ని చెప్పావు నాయన. గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ తో మాకు చెవిలకు వినేటట్టుగా, మా కనులకు అర్థమయ్యేటట్టుగా, మాకు మనసుకి అర్థమయ్యేటట్టుగా, కళ్ళకు గట్టినట్టుగా, మాకు ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా ఒక చిన్న పిల్లలకు చెప్పినట్టుగా మా అందరికీ కూడా చెప్పినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మేము విన్న వాళ్ళం కాకుండా ఈ రోజు నుంచి మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకొని ప్రార్థించుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.